నువ్వు గెట్ వాడుకున్నావు నువ్వు భూమి కొన్నప్పుడు మేము హక్కుదారులం ఉన్నాం. మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సర్వే వచ్చిన తర్వాత ఇవ్వడానికైనా మేము రెడీ ఉన్నాం. మేము అక్కడ ఇప్పుడు మీరందరూ చూడంగానే నన్ను మా మీద అటాక్ చేసినప్పుడు సిఐ మన సెక్రటరీ గారి మీద వేయలేదా? ఇది నిజం కదా? ఇంత అరాచకంగా ఇది ఎస్ఐ గారు ఉండగా చూడండి ఇంత అరాచకం చేస్తున్నానంటే ఎంత దూరం అయితే 30 తారీఖు నాడు ముగ్గు వస్తున్నాం సార్. ఆ ముగ్గు పక్క పొన్న గెట్టోళ్ళు మా దాంట్లో పోసిండ్రు కానీ ముగ్గులంతా ఇట్లా కాళ్ళతో నూకేసారు సార్. నూకేసిండ్రు 30 తారీఖు నుంచి ఇప్పుడు మళ్ళీ 30 తారీఖు అంటే నెల అవుతుంది సార్. దాన్ని మేము ఏడికి పోవాలంటే అక్కడికి అన్ని సార్ల దగ్గరికి వేయడం, పోలీస్ స్టేషన్లో వేసినాం. ఏడికి వేయడం మాకు ఏమి కూడా న్యాయం జరుగుతుంది సార్. మాకు ఇప్పుడు మొన్న మా ఆయన లేడు, కార్యదర్శులు ఉప సర్పంచ్ ఇద్దరు వచ్చి వాళ్ళు అనుకొని నా దగ్గరికి వచ్చిండు. కార్యదర్శి సార్ వచ్చి నర్సయ్య లేడు అంటే లేడు సార్ అని అన్నాక మరి సార్ మా ఇల్లు ఫోటో కొట్టరా మరి ఇట్లనే ఉంటే ఎట్లుంటుంది అని అంటే అమ్మ వాళ్ళతో నేను ఎట్లన్నా చెడి చేస్తానని నాకు ఒక 50,000 రూపాయలు ఇవ్వండి. మరి ప్రశాంత్ సార్ కూడా నాతో అన్నాడు, కార్యదర్శి ఉప సర్పంచ్ కూడా అన్నాడు అన్నాక ఆయనతో నేను అది విషయం ఇక అట్లనే మనసులో పెట్టుకొని మా ఆయనకు నాకు ఫోన్ చేయరా సార్, టైం అన్నది కూడా తెలియదు, ఏ టైంకి వచ్చింది అన్నది కూడా నేను చెప్పలేను సార్, అది నాకు టైం తెలియదు కాబట్టి. అయితే ఏమైందంటే ఈయనకు నేను చెప్పిన వాళ్ళు వాళ్ళే వచ్చిండు. ఆయనతో వేరే కాడికి వేయినాం సారు. పోయి 10 రూపాయల చొప్పున 50,000 తీసుకొచ్చి మాకెందుకంటే మాకు గింత అంతే ఉంది రూము పాతది సారు, అది సరిపోతలేదు మేము కట్టుకుందామని ఇబ్బంది పడి పెట్టిపించుకున్నాం. అయితే అట్లా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ సార్ దగ్గరికి పోయి వేరే కాడ 50,000 రూపాయలు తీసుకొచ్చి ఈ సార్కి ఇచ్చైనా మేము పిల్లెట్ ఫోటో కొట్టించుకొని పిల్లెట్ కట్టుకోవాలనే ఉద్దేశం కొద్ది వీడికి నిన్న వచ్చినాం. 50,000 కట్టుకొని ఇయ్యవేనా సారు నాకు దొరకలేదు సార్. ఇది మాట సార్, దొరకలేదంటే ఉరుకుడు నేను కూడా ఉరికినా సార్, ఉరికినా కానీ తీసుకోలేదు, మాకు ఫోటో కొడతలేడు, ఇది మాకు ఏం చేస్తలేరు సార్. మరి ఎందుకు తీసుకుంటున్నాడు? అడిగినప్పుడు తీసుకోవాలి అంటే ఇక్కడ మంది ఉన్నారు కదా సార్, అడిగిన నా ఇల్లు కూడా ఒంటిగా సార్, ఓళ్ళు కూడా లేరు అక్కడ. ఈ కార్యదర్శి సారు ఉప సర్పంచ్తోని పక్క పొన్న భూమి కొన్న 10 మందితోని నాకు పాన భయం ఉన్నది సార్. మా ఆయన ఇక్కడ కార్యదర్శి ఎప్పుడు అడిగింది డబ్బులు? అది 3 రోజులే 3 అవుతుంది కానీ టైం అన్నది నాకు తెలియదు. టైం అవసరం లేదు, 3 రోజులు. సారంగపూర్ మండల్ నాగనూరు వీరాజీ గ్రామము ఇక్కడ. అయితే ఈరోజు ఏందని అంటే నిన్న ఇట్లా డబ్బులు సెక్రటరీ మీద విసిరిపారేసి మా ఇల్లు ఆపుతున్నాం అని చెప్పి ప్రత్యేకంగా ప్రెస్ వాళ్ళని పిలిచి షూట్ చేయడం జరిగింది. అయితే ఆ విషయంలో మేము కలెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చుకున్నాం. దాని పూర్తి ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కలెక్టర్ గారికి ఇచ్చుకున్నాం, అట్లనే ఎంఆర్ఓ గారికి ఇచ్చుకున్నాం, అట్లనే ఎస్ఐ గారికి కూడా దరఖాస్తు ఇచ్చుకోవడం జరిగింది. అట్లనే ఎంసీ కూడా మేము సర్వే కట్టుకున్నాం, ఆన్లైన్ సర్వే కట్టుకున్నాం. సర్వే వచ్చేంత వరకు వాళ్ళకి వచ్చినా వాళ్ళకి వదిలిపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు వస్తే మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. సర్వే వచ్చిన తర్వాత ఎవరిది ఏంది అనేది నిర్ధారణ అవుతుంది కాబట్టి అప్పటిదాకా నిర్మాణాన్ని ఆపమని చెప్పి మేమే జీపీలో కానీ కలెక్టర్ గారు కానీ దరఖాస్తులు ఇచ్చుకున్నాం. మేము ఆ దరఖాస్తు మేరకు ఆపినారు తప్ప ఇంకా ఈ ఆరోపణలన్నీ ఇవన్నీ ఉట్టిదే. ఈ డబ్బుల విషయం అనేది ఏంటంటే ఆయన మీద ఒకటి చేస్తుంది తప్ప ఇంకేం లేదు. అయితే ఇప్పుడు ఒక ఆరోపణ నా మీద వచ్చిందండి. ఏంటిది, సెక్రటరీ గారిని నేను 50,000 అడిగినా అని చెప్పేసి ఒక ఆరోపణ చేసిర్రు. అది 100% ఫేక్ అన్న. నేను ఎవరిని ఎలాంటి డబ్బులు ఎవరిని అడగలేదు, అసలు ఆ విషయమే ఏది లేదన్న, అదంతా ఫేక్ అన్న. దాన్ని నేను ఖండించుతున్నా.
మీరు ఎవరినన్నా సెక్రటరీ గారిని ఎంక్వైరీ చేసుకోరు, ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోరు. నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా అడగలేను, ఆశించలేను, నాకు అవసరం లేదన్న. అదంతా ఫేక్ న్యూస్ అన్న. నిన్నోటి కావాలని ఒకటి అది చేసిరన్న నా మీద. ఇక మరి దాన్ని ఎందుకు నా పైన ఈ ఆరోపణలు అది చేస్తుర్రో, మరి ఎందుకు అది చేస్తుర్రో ఏం అర్థమవుతలేదు. మొత్తానికి అయితే నా మీద వచ్చిన ఆరోపణ 100% ఫేక్ అన్న. నా పైన ఏంటంటే అన్న, సెక్రటరీ సార్ గారిని నేను 50,000 అడిగినా అని చెప్పేసి నా మీద ఒక ఆరోపణ చేసిర్రు. అది నేను ఖండించుతున్నాను. నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి అడగలేదన్న. మీరు అడగండి, మీరు ఎంపీడీఓ గారు కానీ ఎవరినన్నా అది చేయండి అన్న. పక్క పొన్న ఒక ల్యాండ్ ఇష్యూ ఉండన్న, దాని గురించి అది చేసిన తప్పితే అసలు ఈ డబ్బుల విషయం ఇంతవరకు ఎవరితో ఏం కూడా డిస్కస్ లేదన్న.